గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోలకు సంబంధించి బీజేపీ మాత్రం ప్రేక్షక పాత్ర పోషించింది అనుకోవాలో అంత జరుగుతున్నా ఏదైతే ఇష్టానుసారంగా పంపిణీ జరిగింది ఓటర్లను ప్రలోభ పెట్టారు. కాకపోతే గతంలో వేరే కాన్స్టిట్యూషన్లో జరిగినప్పుడు మాత్రం ఈసీకి పదే పదే కంప్లైంట్ చేశారు. కాకపోతే ఈసారి ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేనటువంటి అంశం ఎందుకోసం అనుకోవాలి? అంటే ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాలండి. అంటే ఒకసారి మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మీకు ఇంకొకసారి చేస్తాను. అంటే నువ్వు నాకు సాయం చేయి, నేను నీకు సాయం చేస్తా. బై ఎలక్షన్స్ మనకు ఇంతకుముందు కూడా మనం తీసుకున్నట్లయితే హుజూరాబాద్ కానీ మునుగోడు నియోజకవర్గాలు తీసుకోండి, దుబ్బాక కూడా తీసుకోండి. ఈ మూడు కూడా జరిగినప్పుడు బై ఎలక్షన్స్లో జరిగినప్పుడు మూడు కూడా బీజేపీ పార్టీయే గెలిచింది. హుజూరాబాద్ ఈటల రాజేందర్ గారు వచ్చినా కానీ, మునుగోడుకు రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, మనకు ఇట్లా ఎవరిని తీసుకున్నా కానీ ఆ ఎలక్షన్లలో మీరు స్పష్టంగా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ అంటే ఏదే మన రేవంత్ రెడ్డి గారు ఎంత సపోర్ట్ చేసిరని ఆ రోజు అందరికీ మీడియా ప్రకారంగా చూసినాం. నిజంగా కూడా ఆ రోజు అయితే బల్మూరి వెంకట్ గారికి దాదాపు 3,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. అంటే డిపాజిట్ కూడా లేకుండా పోయింది. అంటే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిండని చెప్పేసి ఈటల రాజేందర్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్లో చెప్పినట్టుంది. అంటే తను సపోర్ట్ చేయడానికి సహకరించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాకు సపోర్ట్ చేయండి కాంగ్రెస్ పార్టీకి, మేము ఆ రోజు చేశాం చందంగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అప్పుడు మేము సపోర్ట్ చేసాం, ఇప్పుడు మేము సపోర్ట్ చేయాలి అంతే కదా. ఇప్పుడు మునుగోడులో నిజానికి చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారిని చూసుకున్నప్పుడు పాల్వాయి శ్రవంత్ గారిని పెట్టిన సందర్భం మనం చూసుకున్నాము. సో అప్పుడు చేయడము దానివలన ఆ రోజు మీకు అవకాశం ఇచ్చింది, ఈరోజు మాకు అవకాశం ఇవ్వండి. సో దానికి గెలిచినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు కదా. వాళ్ళు అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉన్నారు, సరే రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరుకున్నారు, అది వేరే విషయం. కానీ ఆ రోజు చేసినటువంటి ప్రేమ అయితే మర్చిపోరు కదా. అంటే మానవతా దృక్పథంతో జనరల్గా ఇక్కడ వల్ల ప్రజలకు కావచ్చు ఓటర్లకు కావచ్చు ఏం సంకేతం ఇస్తున్నట్టు అంటే మీరు ఏమన్నా చేయండి మేము మాత్రం ఒకటే. అంటే నిజానికి కూడా లీడర్స్ ఎట్లా తయారయ్యారు అంటే పబ్లిక్ ఏమన్నది అనుకుంటారు, వీళ్ళు మాత్రం స్టార్ హోటళ్ళలో కూర్చొని కాఫీలు తాగేటువంటి బ్యాచ్ అన్నమాట ఈ టైం.